ఒకసారి బర్త్‌డే వీడియో చేసుకోండి. బాయ్స్ ఏసుకోండి. లేకుంటే గర్ల్స్ అని ఏసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ 3 ప్రాజెక్ట్ ఏసుకోవాలంటే వన్ క్లిక్‌లో అయితే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో తీసండి. ఆ వీడియో ఎలా ఏసుకోవాలో చెప్తాను. వీడియో అయితే చూస్తున్నారు కదా! ఆ వీడియో ఎలా ఉందని కామెంట్ ఇచ్చేయండి. వీలుంటే మాత్రం లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసి చేసుకోండి. చాలా సింపుల్‌గా అయితే ఉంటది. అలాగే మీరు వన్ క్లిక్‌లో అయితే మీరు ఎడిటింగ్ చాలా బాగుంటుంది. ఇది బాయ్స్‌ని ఏసుకోవచ్చు, గర్ల్స్‌ని ఏసుకోవచ్చు. అండ్ మీరు వీలుంటే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వీడియోతో, ఫుల్ సాంగ్‌తో వచ్చి చూసేయండి. చాలా బాగుంటుంది. అండ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టడం మర్చిపోతుండబ్బా. లైక్ కొట్టి అలాగే మాకు సపోర్ట్ అయితే అండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో చెప్పండి. అండ్ ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎడిటింగ్ అయితే. ఇక్కడ అలర్ట్ మెషిన్ అయితే వచ్చాను. మీ దగ్గర అలర్ట్ మెషిన్‌లోకి వచ్చాను. నేను లింక్ అయితే ఇచ్చాను. అక్కడ మీరు ఇన్‌స్టాల్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని అలర్ట్ మెషిన్‌కి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ దాని మీద ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తుంటే ఇక్కడ మీకు ఈ రీతితో ఉంటుంది. ఇక్కడ ఏం లేదు. స్టార్టింగ్ ఒక రిలిక్స్ అయితే ఉంది కదా, అంటే ఫాంట్ అనేది ఇవి మిస్సింగ్ ఫాంట్ ఏమైనా ఉంటే కంపల్సరీ వేసుకోండి. ఇక్కడ చూసుకుంటే దిస్ ఫర్ యూ అని ఉంది కదా, దీని ఏం చేయకండి. అండ్ హ్యాపీ బర్త్‌డే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక నేమ్ అయితే ఉంది. మీరు ఇక్కడ ఒక నేమ్ అయితే యాడ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇటు స్నేహ అని కదా, అంటే మీరు ఎవరు నేమ్ ఫోటో పెట్టి ఎడిట్ చేయకో వాళ్ళొక ఫోటో ఒక నేమ్ అయితే యాడ్ చేసుకొని, యాడ్ చేసిన తర్వాత రైట్ మార్క్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ చూసుకుంటే గ్రూప్స్ ఉంటాయి. కొన్ని 5 గ్రూప్స్ ఉంటుంది. ఇక్కడ 5 గ్రూప్స్కి మీరు 1 బై 1 ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఒక గ్రూప్ మీద తీసుకున్నాం. ఈ గ్రూప్ని తీసిన తర్వాత ఇక్కడ మీద వచ్చిన తర్వాత ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజింగ్ ఉందా, ఆ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ తీసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి అక్కడ మీరు ఏ ఫోటో యాడ్ చేసారో ఆ ఫోటో చూసుకోండి. అడ్జస్ట్మెంట్ నో ప్రాబ్లం. అడ్జస్ట్మెంట్ లేకపోతే అదొకటి ఎలా అని చెప్తుంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్ నెక్స్ట్ గ్రూప్ ఇంగ్లీష్ తర్వాత ఎయిట్ గ్రూప్కి వెళ్ళి ఇమేజ్ ఇంగ్లీష్ కలర్ ఫీల్డ్ వెళ్ళి మీడియా అండ్ నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ గీసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇక్కడ మూవీ టైంకి వెళ్ళి ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు ఏ ఇమేజ్ యాడ్ చేశారో ఆ ఇమేజ్ కూర్చుంటే ఇలా ఎవరో మీరు అన్ని గ్రూప్స్కి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సింగిల్ ఇమేజ్ అయితే ఉంది. దీనికి ఏం గ్రూప్స్ అయితే వద్దు. ఇక్కడ ఇమేజ్ ఇంగ్లీష్ కలర్ఫుల్ మీడియా అండ్ ఫోటో ప్లస్ సెకండ్ అండ్ నెక్స్ట్ ఇది ఇతర గ్రూప్స్ ఇతర ఎలా గ్రూప్స్ యాడ్ చేసుకోవాలో చెప్తాను కదా, అతర అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోండి. అండ్ పెట్టుకున్న తర్వాత ఇది కొన్ని గ్రూప్స్ అయితే కానీ కొన్ని ఇమేజ్లు ఉంటే అది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ చూసుకుంటే 16 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆఫ్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుని మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో ముందుకు థ్యాంక్స్ ఫర్ వాచ్ ఎవర్. నచ్చితే మాత్రం ఛానల్ లైక్ చేయండి. జై హింద్.